హలో ఆల్, వెల్కమ్ టు చిత్రకథలు. వెల్కమ్ టు అనదర్ వీడియో, అనదర్ బ్లాగ్. సో ప్రజెంట్లీ మనం ప్రసాద్ ఐఎంఎస్కి వచ్చేస్తాం అనమాట. మాస్టర్ ప్రీమియర్ షోకి 5:30 షో. అలాగే 5:30 అయింది, ఇంకా షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. క్రౌడ్ మాత్రం బాగానే వచ్చారు, మామూలు లేదు క్రౌడ్ అయితే. చూద్దాం ఎవరైనా కంబ్యాక్ ఇస్తారా లేదా ఈ సినిమాతో అయినా. కానీ నాకు ఎందుకు ట్రైలర్ నచ్చింది, అంటే కమర్షియల్ వెళ్ళొస్తూ ట్రైలర్ కట్ మాత్రం చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉండబోతుంది సినిమా. ఎవరైనా కంబ్యాక్ ఇస్తే చాలా బాగుంటుంది. సో లెట్స్ వెయిట్. సో ఛానల్ కొత్త ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వచ్చేదారు సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. అండ్ మూవీ కంప్లీట్ అయితే మూవీ గురించి నా ఒపీనియన్ మీరు షేర్ చేసుకుంటాను. అంటే దానికి వెయిటింగ్ ఫర్ మీ. బాయ్ బాయ్. ఇదంతా మాస్ జాతర క్రౌడ్ ఆరు బాహుబలి ఎపిక్ క్రౌడ్ నాకు అర్థం కావట్లే, కానీ జనం మాత్రం బాగానే ఉన్నారు. ప్రొడ్యూసర్ నాగవంశీ ఈజ్ హియర్. ఇప్పుడే డన్ విత్ ద షో అనమాట. ఇంకా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదనిపించింది నాకైతే. ఫస్ట్ థింగ్, అసలు రవణ ఏమైంది నీకు? నీ స్క్రిప్ట్ కలెక్షన్కి ఏమైంది? ఒకసారి ఆలోచించలేదా? ఈ స్క్రిప్ట్ వినేటప్పుడైనా ఈ సీన్ నేను చేశాను, ఇలాంటి సీన్ నేను ఎక్కడ చూశాను, నారాయణ సినిమాలు ఇలాంటి ఆల్రెడీ ఒకటి ఉంది అని చెప్పాలనుకోలేదు నువ్వు? నిజంగా అంత కేర్లెస్గా, అంత అసలు కాన్షియస్ లేకుండా ఎలా ఓకే చేసావు ఈ స్క్రిప్ట్ నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా సీన్లు ఎక్కడ చూసినట్టు కానీ ఎక్కడ ప్రిడిక్ట్ చేసినట్టు కానీ అనిపిస్తుంది. రెగ్యులర్ టెంప్లెట్ లాగే ఉంటుంది సినిమా మొత్తం. కానీ మీకు స్క్రిప్ట్ వింటున్నప్పుడు ఒక్కసారి కనిపించలేదా? నిజంగా అలా అడగాలనిపిస్తుంది నాకు ఏమైనా కనిపిస్తే. సరే, ఇప్పుడు ప్రాపర్ రివ్యూ గురించి మాట్లాడేసుకుంటే సినిమా స్టోరీ లైన్ గురించి మాట్లాడేసుకుందాం. ఏం లేదు, మనోడు రైల్వే పోలీస్ అనమాట. కాకపోతే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తను వేరే క్రైమ్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది అనమాట. సో అలా క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్న ఒక విలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతాం మనోడు. సో అక్కడ ఏమైంది, అదే విలన్ ఎలా కలిశాడు, విలన్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా జరిగింది, మధ్యలో సీరియల్ ఎలా వచ్చింది, ఇది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఇంకా సినిమా పాజిటివ్ గురించి మాట్లాడేసుకుందాం. నాకు ఫస్ట్ థింగ్ రవితేజ అన్న పర్ఫార్మెన్స్, ఆయన ఇచ్చిపడేస్తాడు, ఏ క్యారెక్టర్ ఇచ్చి పడేస్తాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట, దాంట్లో వేరే మాట లేదు అసలు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సీన్స్, కొన్ని మూమెంట్స్ నాకు బాగా నచ్చినాయి. అక్కడక్కడ ఫన్నీ సీన్స్ పేలే అనమాట, బాగా నవ్వొచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా బాగా ఇంటెన్స్గా ఉంటుంది. అండ్ ఒక డిన్నర్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది అనమాట. మంచి అంటే ఒక హై మూమెంట్ ఇస్తుంది అనమాట ఆ సీన్. అంతే, ఆ సీన్స్ వచ్చే సినిమా మొత్తంలో నాకు నచ్చింది. అరౌండ్ ఒక 10 minutes నచ్చింది నాకు సినిమా. అరౌండ్ 146 minutes ఎంత ఉంది, అందులో నాకు 10-15 minutes సినిమా నచ్చింది. ఇంకా రిమైనింగ్ సినిమా అంతా బోరింగ్, లాగ్, అసలు అవుట్డేటెడ్, ఆ క్రింజ్ కామెడీ, అన్బేరబుల్ లవ్ ట్రాక్, అది అసలు ఎట్లా అనిపిస్తుంది మరి సినిమా చూసిన సేపు. ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్ట్ అవ్వగానే ఇంకా సరే ఇంట్రో అయింది, సరే ఇప్పుడు హీరో ఏందో తెలిసింది, సరే ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది, సరే ఇప్పుడు స్టోరీలోకి వెళ్తాడు అని అలా అనుకుంటూ వచ్చేసరికి ఇంటర్వెల్ అయిపోయింది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో 2-3 ఎలివేషన్స్ పడితే బాగుంటుంది సినిమా, కనీసం యావరేజ్ అవుతుంది అనుకున్నా. కాకపోతే సెకండ్ హాఫ్ లాగాడు చూడు, బీభత్సంగా లాగేదబ్బా. అస్సలు మామూలుగా కాదు, తలనొప్పి వచ్చింది అనమాట. సేమ్ ఒక టెంప్లెట్ ప్రకారమే, లైక్ హీరో ఎలివేషన్ ఒకటి, తర్వాత హీరో విలన్ మధ్య ఒకటి, తర్వాత లవ్ ట్రాక్, ఒక కామెడీ సీను, ఒక సాంగ్, సేమ్ ఇదే రిపీట్ అవుతూనే ఉంటుంది. సినిమా మొత్తం ఇదే టెంప్లెట్ రిపీట్ అవుతూ ఉంటుంది. మెయిన్లీ ఒక సెకండ్ హాఫ్లో అలాంటి టెంప్లెట్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా క్లైమాక్స్ ఏదో రేంజ్లో చేద్దాం అనుకున్నారు, కానీ అది ఫుల్ లౌడ్గా గోలగా ఏదో గందరగోళంగా అయిపోయి సినిమా అయిపోగొట్టింది అనమాట. నిజంగా చెప్తున్నా, సినిమా ఇంకొక 5-10 minutes ఉండగా వాకౌట్ చేసేసారు సినిమా నుంచి. అది రెస్పాన్స్ సినిమా థియేటర్లో. అది కూడా ఇంకా ప్రీమియర్కి రవితేజ సినిమాకి అనమాట. సో అది నాకైతే ఓవరాల్గా ఇట్స్ ఏం లేదు. నిజంగా చెప్పాలంటే సినిమా అయితే ఏం లేదు. ఇంకా మిగతా యాక్టర్స్ మీద మాట్లాడుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక సీన్ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేసిన ఆ సీన్, చాలా బాగా వర్కౌట్ అయింది ఆ సీన్ అయితే. ఒక సీన్ బాగుంది సెకండ్ హాఫ్లో. అండ్ శ్రీలైల, వామ్మో దన్న తల్లి, ఆర్టిఫిషియల్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్లాంగ్, వామ్మో నాకు తలనొప్పి వచ్చింది అనమాట యాక్టింగ్ చూస్తుంటే. వామ్మో అసలు సెట్ కాలేదు, ఆ స్లాంగ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ అస్సలు సెట్ కాలేదనమాట. ఇంకా చాలా చిన్నపిల్లగా కనిపించింది నిజంగా. ధమాకాలో అయితే బాగా సెట్ అయ్యారు, కానీ ఈ సినిమాలో మాత్రం అది చాలా చిన్నపిల్లగా కనిపించింది. అండ్ సినిమా అంతా ఒక లైక్ ఓజీలో ఒక కంటైనర్ చుట్టూ తిరుగుతుంది కదా, ఇందులో ఒక సరుకు చుట్టూ తిరుగుతుంది అనమాట.
అది కూడా పెద్ద లాజిక్ అంటూ ఏమి ఉండదు అనమాట. అది కొన్ని సీన్లు అయితే చాలా అన్బియరబుల్ ఉంటాయి నాకు. నిజంగా మెయిన్ థింగ్ వచ్చేసి వీ వీక్ రైటింగ్. రైటింగ్ లోనే సినిమా ఫ్లాప్ అయింది. స్క్రిప్ట్ సెలెక్షన్ అప్పుడే సినిమా ఫ్లాప్. కానీ ఆ సినిమాని ఇంకా ఇన్ని డబ్బులు పెట్టి, ఇన్ని కోట్లు పెట్టి, ఇన్ని రోజులు పెట్టి సినిమా తీసారు. ఇప్పుడు వచ్చి ఇంకా అది ఇంకా డిజాస్టర్ అయిపోయింది సినిమా. సో స్క్రిప్ట్ సెలెక్షన్ అప్పుడే వద్దు అనుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో, అది అనిపించింది నాకైతే. ఇంకా ఫైనల్గా ఇంకా బీమ్స్ గురించి మాట్లాడేసుకుందాం. బీమ్స్ అక్కడక్కడ పర్లేదు అనిపించింది. కొన్ని అంటే సాంగ్స్ ఫస్ట్ నుంచి సినిమా సాంగ్స్ వింటూనే ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం ఎక్కినాయి. అదే బీజిఎం అయితే చాలా చోట్ల లౌడ్ అనిపించింది, కొన్ని చోట్ల ఓకే పర్లేదు అనిపించింది, కానీ మిగతా చోట్ల చాలా చోట్ల లౌడ్ అనిపించింది. కనీసం బీమ్స్ అయినా కాపాడుతారని సినిమాని అనుకున్నా. కాకపోతే 100% ఇవ్వలేకపోయాడు సినిమాలో. అండ్ సినిమాటోగ్రఫీ ఓకే పర్లేదు. అండ్ ప్రొడక్షన్ వైస్ నాగవంశీ తనకు ఉన్నంతలో తను పెట్టేశాడు అనమాట. లైక్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి ఎలాంటి బడ్జెట్ పెట్టాలో అంతే పెట్టాడు. ఇంకా అది అదే సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, సూపర్ డూపర్ హిట్ సాంగ్. అదే ఈ సాంగ్కి లిరిక్స్ లేవు, పాట లేదు, ఏం లేదని సేమ్ ఆ సాంగ్ నాకు అనిపిస్తుంది కదా. ఈ సినిమా కూడా కథ లేదు, స్క్రీన్ ప్లే లేదు, డైరెక్షన్ లేదు, రాడ్డు 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 మూవీ అన్నట్టు నాకు లోపల లిరిక్స్ నేను వాడుకున్నాను అనమాట. అలా అనిపించింది. అంటే నిజంగా ఫ్రాంక్లీ అలా అనిపించింది అనమాట. నాకనే కాదు, మిగతా సినిమా చూసిన చాలా మంది కూడా అదే వాకౌట్ చేసేస్తారు, చాలా మంది చేసేస్తారు. మరి అంత ఘోరంగా ఉందా బ్రో, ఒక ఫస్ట్ లేదా బ్రో అంటే మీరు చూస్తే మీకు తెలుస్తుంది బ్రో, అట్లా ఉంది సినిమా. నిజంగా మెయిన్ వచ్చేసి రవితేజ అన్న మీద అంటే ఎందుకు కొంత కాన్సన్ట్రేషన్ చేసి తీయొచ్చు కదా, స్కిప్స్ మంచి సెలెక్షన్ చేసుకోవచ్చు కదా అని ఒక చిన్న బాధ లోపల. ఆయన కంబ్యాక్ చాలా బాగుంటుంది బ్రో, క్రాక్తో మంచి గట్టిగా కంబ్యాక్ ఇచ్చాడు. మళ్ళీ ఆ కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే ఈ సినిమా నుంచి. కాకపోతే డిసప్పాయింట్ చేశాడు, ఫుల్లీ డిసప్పాయింటెడ్ అనమాట. నిజంగా బాగా డిసప్పాయింట్ అయిపోయినా. సో ఫైనల్గా అది నా రివ్యూ అయితే వచ్చేసి. సో ఇంకా చూస్తారా చూడరా అనేది మీ ఇష్టం. సినిమా అయితే అవుట్డేటెడ్ రొటీన్ స్టఫ్ అనమాట. ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి. సో దట్స్ ది రివ్యూ. ఇఫ్ యూ లైక్ మై రివ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వెయిటింగ్ ఫర్ మీ. బాయ్ బాయ్. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉందండి.